రోడ్డంతా స్తంభింపజేస్తూ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 1 గంట జర్నీ, 7 గంటలు వెళ్ళారు. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక మహిళ, ప్రజలను కాపాడవలసిన మహిళ, కాకి బట్టలు వేసుకున్న మహిళ, గవర్నమెంట్ వీరికైతే ఒక వెపన్ కూడా ఇస్తారు. వాళ్ళ ఆత్మరక్షణకే కాకుండా ప్రజల్ని కాపాడడానికి అలాంటి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. మనుషులు మామూలుగానే మహిళని ఎవరన్నా టచ్ చేస్తే మనం అందరం కూడా చాలా కోప్పడతాం. అవునా కాదా అని అడుగుతున్నా. వెకిలి చేష్టలు చేస్తారు, ఇష్టానుసారంగా చేస్తారు. కడానావిడిని మాప్ చేసేసి ఇష్టానుసారంగా అసభ్యంగా ప్రవర్తిస్తే కనీసం కండెం చేసే పరిస్థితి లేకుండా పోయింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, పోలీస్ ఆఫీసర్కి, మహిళా పోలీస్ ఆఫీసర్కే రక్షణ లేకపోతే మీకు రక్షణ ఉంటుందా? మహిళలు మీరే ఆలోచించమని కోరుతున్నా. మీకు రక్షణ కావాలన్నా లేదా అని అడుగుతున్నా. గంజాయి బ్యాచ్ కానీ రౌడీలు కానీ రెచ్చిపోతే మిమ్మల్ని కాపాడడానికి ఎవరుంటారని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్పాను, ఇది కరెక్ట్ కాదని చాలా వరకు కండెమ్ చేశాం. ఈ 2-3 సంఘటనలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రజా చైతన్యం చాలా అవసరం. నిన్న పొగాకు రైతుల మీద ఎక్కడైతే వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళారు, ఏలూరు జిల్లాకి వెళ్ళారు. ఏలూరు జిల్లాకి వెళ్తే నాకైతే ఆశ్చర్యం. ఈరోజు మీ అందరికీ అభిమానం ఉంది, వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే చీరాలలో మొన్నటి కంటే ఎక్కువ మెజారిటీ ఓట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితే. ఇలాంటి సమయంలో ఒక పర్యటన పెడతారు, పేరు పొగాకు రైతుల కోసం, చేసేది రౌడీజం. ఎక్కడికక్కడ రప్ప రప్ప అంటూ రోడ్డు మీదకి వస్తారు. వస్తే పర్వాలేదు, బ్రాందీ షాపుల్లో తాగిస్తారు. తాగిన వాడికి ఒళ్ళు పైన తెలియదు, బట్టలిప్పేసి రోడ్డు పైనే ఎగరతాడు. ఏంటి ఈ అరాచకం? ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే ఎవరికి రక్షణ ఈ రాష్ట్రంలో ఉంటుందని అడుగుతున్నా. వచ్చిన బ్యాచ్ పోయి టొబాకో ప్లాట్ఫామ్ మీద టొబాకో మొత్తం దొక్కేస్తారు, పొగాకు మొత్తం దొక్కేస్తారు. రైతులు కుయ్యో మొర్రో అంటే పట్టించుకునే పరిస్థితి లేదు. తాగిన వాళ్ళు పోయి ఒక షాప్ మీద పడి ఒక హోటల్ని ధ్వంసం చేస్తారు. ఈరోజు చూశాను, వీళ్ళు ఇష్టానుసారంగా తోచుకొని పోతే ఒక అతను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఈరోజు ఆయన చనిపోయాడు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన రాజకీయ పార్టీలు, సభ్యతగా ప్రవర్తించవలసిన రాజకీయ పార్టీలు అసభ్యంగా ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నాయి. నా జీవితంలో చాలా చూశాను. నేను ఎప్పుడున్నా సరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1924 ఈ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని అడుగుతున్నా. ఉన్నారంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. ఆ రోజు ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు మన ఇంటి మీద రౌడీలు పడతారో, ఎప్పుడు మన ఆస్తులు కబ్జా చేస్తారో తెలియని పరిస్థితి. ఈరోజు ధైర్యంగా మాట్లాడమే కాకుండా ఎదుర్కొనే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ నేను చూస్తే చాలా బాధేస్తుంది. నేను తీవ్రవాదులను చూశా. నేను ఆ రోజు వాళ్ళకు కూడా చెప్పా, మీరు చేసేది తప్పని చెప్పాను. తప్పని చెప్తే నా మాట వినే పరిస్థితి లేకపోతే ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ కోసం కఠినంగా ప్రవర్తించాను. అప్పుడే కృష్ణప్రసాద్ కూడా నా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు.
ఎస్పీగా డిఐజీగా కూడా పనిచేశాడు అప్పట్లో. నేను ఆ రోజు చెప్తే నా మీద విభేదించి నేను తిరుపతికి పోయినప్పుడు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి పోతే 25 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. నన్ను కాపాడింది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి నన్ను కాపాడాడు. అయినా నేను భయపడలా. దేనికోసరం? మీకు శాంతినివ్వాలని, మీ భద్రతకు పాటుపడాలని చేశా. రెండవది మీరు చూడండి, ముఠాలు, రాయలసీమలో ముఠాలు మనుషులను చంపుకోవడం అలవాటుగా మారిపోయింది. అలాంటిది ఈరోజు ఒక ప్రశాంతమైన ప్రాంతంగా ముఠాలను పూర్తిగా అణిచివేసిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క అనాగరికం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఒకరినొకరు చంపుకోవడం. 6 నెలలు హైదరాబాద్లో కర్ఫ్యూలు ఉండేటివి, అవి కూడా కంట్రోల్ చేశాం. రౌడీ అనేవాడు ఎవ్వరు కూడా సరే, మా గవర్నమెంట్లో నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా మొట్టమొదటిగా రాష్ట్రంలో ఉండే రౌడీలకు వెన్నెముకలో భయపడే పరిస్థితి వస్తుంది, వణుకు పుట్టే పరిస్థితి వస్తుంది. అది చేశాం. ఇప్పుడు నాకొచ్చిన సమస్య మీరు చెప్పాలి. మీకు మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, ఇలాంటి ఎక్కడికి పోతే గొడ్డలి పార్టీ అధినేత బయటకు వస్తే అరాచకం, విధ్వంసమే. ఎవరో ఒకరు చనిపోవాలి. అది వాళ్ళ మనిషి వచ్చేవాడు కావచ్చు, రోడ్డు మీద ఉండేవాళ్ళు కావచ్చు. ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు పోలీసు వ్యవస్థకు కూడా మీరు బలం ఇవ్వాలి. పోలీసులు ఆలోచిస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు కాబట్టి నేరాలు ఘోరాలు చేసినా మనం ఏం చేయలేమనే పరిస్థితికి వస్తున్నారు. అలాంటప్పుడు మీలో ఒక చైతన్యం రావాలి. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి, తప్పును ఖండించాలి. మీరు తప్పును ఖండించకపోతే రైట్ చేసే వారికి బలం రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోతే మీకు భద్రత ఉండదు. ఇంకో పక్క ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగలేరు, ఇంకో పక్క పెట్టుబడులు రావు, రౌడీజం పెరిగిపోతుంది. దీనివల్ల సమాజంలో చాలా సమస్యలు వస్తాయి. నాగరిక ప్రపంచంలో అన్నింటికంటే ముఖ్యం శాంతి భద్రతలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, నేను నా జీవితంలో ఎప్పుడూ రాజీ పడను. సిబిఎన్ అంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ఒక ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ చెప్తున్నాం.